అన్నం తినే చేయబట్టుకో మేఘనా మీ కాన్సన్ట్రేషన్ అంతా ఎక్కడ ఉండాలి? చెవులనా? ఇక్కడ మన కాన్సన్ట్రేషన్ మన మైండ్ పైన ఉండాలి. ఎప్పుడు ఎవరు ఏం చెప్పినా మనకు వినబడదు. మన కాన్సన్ట్రేషన్ అంతా మనకి ఏ ఆలోచనలు కూడా రావద్దు. ఒక్క ఆలోచనలు ఇంటి దగ్గర ఏం జరుగుతుంది, ఈడేం జరుగుతుంది అలాంటి ఆలోచనలు లేవు. ప్రశాంతంగా మైండ్ని మన ఇక్కడ మన నుదుడు బొట్టు పెట్టాం కదా, అక్కడ మన కళ్ళు అక్కడ చూడాలి. Straight first, breathe in, breathe out. శ్వాస పీల్చుకుంటూ slowly open your eyes. Slowly open your eyes. 5 minutes 10 minutes మెడిటేషన్ చేయిస్తాం. అది ఎందుకు చేయిస్తాం చెప్పండి? దేనికోసం మీకు చెప్తాము. మెడిటేషన్ చేయడం వల్ల లాభాలు ఏంటి అని చెప్తాము. చెప్పండి. వాతావరణంలోకి వెళ్తాము. ఏదైనా కోపము అవన్నీ మన కోపము అసహ్యం ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా తగ్గించి మనము మందరగా దాన్ని గ్రహించుకుంటాం. ఒక విషయాన్ని తెలుసుకునేటప్పుడు ప్రశాంతంగా మైండ్ ఉంటే ఏమవుతుంది, ఆ విషయం తొందరగా అర్థమవుతుంది. ఒకవేళ మనకు కోపము ఏదో అన్నీ ఉన్నాయనుకోండి, మైండ్ ప్రెషర్ ఉందనుకోండి, చెప్పిన విషయం తొందరగా అర్థం కాదు. కాబట్టి యోగా చేయడం వల్ల మన మైండ్ ఫ్రెష్ అయ్యి అదేవిధంగా మన బాడీలోని ఏదైనా రక్త ప్రసరణ వ్యవస్థ కూడా సక్రమంగా చేస్తుంది, ఆరోగ్యంగా ఉంటుంది. అయితే మన మేడం గారు కూడా కొంచెం మాట్లాడారు యోగా.